నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో కొత్తగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు. త్వరలోనే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతామని వెల్లడి. టీటీడీను నాటి చైర్మన్లు, అక్కడి ఎమ్మెల్యేలు ప్రైవేట్ కంపెనీల్లాగా మార్చుకుని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ధ్వజమెత్తిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడంలో 50 కేజీల బంగారం మాయం చేశారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే కోన రవికుమార్. రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పాలనా సౌలభ్యం పెంచి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పశు వైద్యశాలల్లో సౌకర్యాల కొరత, వైద్యుల నియామకాలపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమైన శాఖలకు తాళాలు వేశారని, అన్ని శాఖల్లో నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ఇబ్బందులను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందుల సరఫరా చేస్తున్నామన్నారు. త్వరలోనే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడతామని ప్రకటించారు. 1983 నుంచి ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. 6-7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నేను కూడా ప్రజల ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇది 6వ ఎన్నికయ్యాను. చాలా ప్రభుత్వాలను చూసాం. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఏ శాఖ చూసినా సరే సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూగా పనిచేయాలి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమిటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పేరు కూడా నేను ఎప్పుడు చెప్పను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి తాళాలు వేసారు అధ్యక్ష. మీకు తెలుసు, చాలాసార్లు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ప్రతి వ్యవస్థలో మెయింటెనెన్స్ అనే కార్యక్రమం ఉంటుంది. మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనుషులమైనా ఆరోగ్యంగా ఉన్నా ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేసుకుంటాం. ఆరోగ్యం బాగలేకపోతే మందులు ఆడి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఈ వ్యవస్థలో రోడ్లు కానీ, భవనాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే మెయింటెనెన్స్ చేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దుర్మార్గం ఏమిటంటే 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, పాడి పరిశ్రమ శాఖ కానీ, R&B కానీ ఏ శాఖను తీసుకోండి అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థలన్నీ నాశనమై ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికమైనటువంటి భారం పడడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పుకోవడానికి ఎవరికి వీలు కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రయారిటీస్ని గుర్తించి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న పరికరాలు అధ్యక్ష. మా వెటర్నరీలో 4 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 గ్రామీణ పశు వైద్యశాలలు ఉంటాయి, 2 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉంటాయి,
3 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉంటాయి, 4 వెటర్నరీ పాలిక్లినిక్లు ఉంటాయి అధ్యక్ష. గ్రామీణ పశు వైద్యశాలలో ఏఐ గన్లు అంటే కృత్రిమ గర్భధారణ పరికరాలు ఉంటాయి. ప్రాథమిక చికిత్స వాడే అన్ని ఏవైతే సిజర్లు కానీ బ్లేడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. ఉన్నాయి, సఫిషియెంట్గా లేవు, అవి కూడా సరి చేస్తాం అధ్యక్ష. వెటర్నరీ డిస్పెన్సరీలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా మనకి పోస్ట్ మార్టం కిట్ ఒకటి ఉంటుంది, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాంతీయ పశు వైద్యశాలలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా ల్యాబొరేటరీ పరికరాలు ఉంటాయి, పెద్ద శస్త్రచికిత్సలో వాడిన పరికరాలన్నీ ఉంటాయి అధ్యక్ష. వెటర్నరీ పాలిక్లినిక్లో పై ఉన్నటువంటి అన్నిటితో పాటుగా డీడీ డాక్టర్ కూడా ఉండి మేము సాధ్యమైనంత వరకు పరికరాలన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనసభ్యులు కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. 5 సంవత్సరాల్లో 2014-19 అధ్యక్ష ప్రతి సంవత్సరం కూడా ఏవైతే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళం మీకు కూడా తెలుసు, జన్మభూమిలో కానీ ప్రత్యేక కార్యక్రమాల కింద పెట్టి ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచి మందులన్నీ సరఫరా చేసాం అధ్యక్ష. నాడు వైఎస్ఆర్ నుంచి మొన్నటి జగన్ హయాం వరకు టీటీడీని నాటి చైర్మన్లు, అక్కడి ఎమ్మెల్యేలు ప్రైవేటు కంపెనీలాగా మార్చుకుని భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కీలక నేతకు చెందిన మనుషులంతా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సాగిస్తుంటే ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అసలు సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఏకసభ్య కమిషన్ సమగ్ర విచారణ జరిపి ఈ కుంభకోణం వెనుకున్న వారికి శిక్ష పడేలా చూడాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారని అన్నారు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో 2005 వరకు వాటికన్ సిటీలో ప్రపంచంలో ఎక్కువ మంది ఆ భక్తులు పోయేవాళ్ళ దిశ మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ అని. 2005 తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం, తిరుమల నంబర్ 1 ఇన్ ద వరల్డ్ దిశ. ప్రపంచంలోనే ఎక్కువ భక్తులు వచ్చే ప్లేస్ ఏదంటే తిరుమల. 2005 తర్వాత కంటిన్యూస్గా నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అటువంటి తిరుమలని వీళ్ళు ఎంత దుర్మార్గంగా, ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, ఇదేంటంటే టీటీడీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కింద రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న చైర్మన్లు వాళ్ళ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్గా తయారు చేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అధ్యక్ష. క్షమించరాని నేరం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే అప్పుడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2004లో టీటీడీ మీద స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి దానికి రెవెన్యూ సెక్రటరీ డిసి రోసేని చైర్మన్గా, అంటే టీటీడీ బోర్డు, ప్రభుత్వం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు ఇంతమంది ఉంటే ఒక స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి తెచ్చాడు. మళ్ళీ భక్తులు హిందువులు ఆందోళన చేస్తే ఉపసంహరించుకున్నాడు అధ్యక్ష. అంతకంటే ఫస్ట్ టైం ఆలయ పరిధి కేవలం 27.5 చదరపు మీటర్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 338 జీవో సెప్టెంబర్ 16, 2005 అధ్యక్ష. రాజశేఖర రెడ్డి పుణ్యం ఆయన తెచ్చాడు. 27.5 చదరపు కిలోమీటర్స్కి పరిమితం చేశాడు అధ్యక్ష. అప్పుడు కూడా భక్తులు తిరగబడ్డారు, పీఠాధిపతులు, సాధువులు అందరూ తిరగబడ్డారు. మళ్ళీ వెనక్కి వచ్చి 1996లోనే ఒక హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది, దాని ప్రకారం వెనక్కి తీసుకుంటున్నాం. మొత్తం అంటే జీవో 746 ఇచ్చినాడు. మళ్ళీ 322.68 చదరపు కిలోమీటర్ల ప్రదేశం శ్రీనివాసుడికే చెందుద్ది అని చెప్పేసి జీవో నెంబర్ 746 తెచ్చి 2007లో వెనక్కి తెచ్చుకున్నాడు అధ్యక్ష రాజశేఖర్. ఆ 1996 హైకోర్టు ఆర్డర్ని చాకుగా పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాము. ఆ మొదటి ఇచ్చిన ఆర్డర్ని 27.5 చదరపు కిలోమీటర్లే పరిమితం అని ఇచ్చిన ఆ జీవోఎంఎస్ నంబర్ 338 రద్దు చేస్తూ కొత్త జీవోని తేవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఇటువంటి దుర్మార్గాలు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అధ్యక్ష. ఇక చెప్పాల్సిన అవసరంలే. ముఖ్యమంత్రిగా ఉండి కల్తీ మద్యంతో డబ్బుల కోసం 30,000 మంది దాదాపు ప్రాణాలు పోయినాయి. లక్షల మంది
ఆరోగ్యం పోగొట్టుకున్నారు, పేదోళ్ళు బతకలేని పరిస్థితి తెచ్చుకున్నారు. అన్నిటి కారణం ఎవరో తెలుసు మనకి. ఈరోజు ఆ కేసు జరుగుతుంది, దానికి ఎవరు వెనక బ్యాక్ బోన్ ఎవరు, బాస్ ఎవరు, డాన్ ఎవరు అందరికి తెలుసు. ఇక్కడ కూడా ఈ నెయ్యిలో, కల్తీ నెయ్యిలో ఆయనకు సంబంధం లేకుండా ఆయన మనుషులు, అక్కడుండే రెడ్డి గారులు మొత్తం చేస్తుంటే వారికి తెలియకుండా ఎట్లుంటుంది? గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పింక్ డైమండ్ అని హడావుడి చేసిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. తిరుమలకు వెళ్లే బస్ టికెట్లపై హజ్ యాత్ర, జెరూసలేం యాత్రల ప్రకటనలు ముద్రించారని ధ్వజమెత్తారు. హిందూ యాత్రలు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని నాడు వైవి సుబ్బారెడ్డి అన్నారని, గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడంలో 50 కేజీల బంగారం మాయం చేశారని దుయ్యబడ్డారు. అర్హత లేని ధర్మారెడ్డిని ఈవోగా తీసుకొచ్చి ఢిల్లీలో జగన్ అక్రమ కేసుల మాఫీ కోసం ఆయనను వాడుకున్నారని ఆరోపించారు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి పరిణామాలు హిందువుల మనోభావాల్ని, హిందువుల విశ్వాసాలని దెబ్బతీసాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా విపులంగా ఏ రకంగా కల్తీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది, ఏ రకంగా కల్తీ జరిగిందనేది సిట్ నివేదికని చాలా స్పష్టంగా తెలియపరిచారు అధ్యక్ష. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి అపవిత్రాన్ని కానీ, వైకుంఠ కలియుగ వైకుంఠంగా పేరొందినటువంటి తిరుమలని ఏ రకంగా దాని ప్రాశస్త్యాన్ని తగ్గించాలన్నటువంటి ఆలోచన విధానం ఈరోజే కాదు అధ్యక్ష. గతంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలు 7 కాదు, 7 కొండల వాడు కాదు, 2 కొండలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 338 2005 సంవత్సరంలో జారీ చేశారు అధ్యక్ష. దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్నో హిందూ సంఘాలు అందరూ కూడా పోరాటాలు చేస్తే ఆయన చేసిన తప్పుని తెలుసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి జీవోల్ని మరలా 2007 సంవత్సరంలో వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఆయన దానిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, ఈ తిరుమలను 7 కొండలకు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు కానీ, మార్గాలు కానీ అన్నీ కూడా దివ్యక్షేత్రంగా, తిరుమల దివ్యక్షేత్రంగా దాన్ని పేర్కొంటూ ఆనాడు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా పోరాడారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆ జీవోల్ని ఉపసంహరించుకోకపోతే మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఉపసంహరించుకుంటా అనేటటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటి శాసనసభలోనే చెప్పారు అధ్యక్ష. ఆయన అంతేకాదు అధ్యక్ష, మీరు ఉపసంహరించుకున్న తర్వాత నేను కాలినడకన తిరుమలకి వెళ్తానని చెప్పి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 338 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామి 2 కొండలే అని చెప్పి పరిమితం చేసినటువంటి జీవోని విత్డ్రా చేసిన తర్వాత ఆయన కాలినడకన నడిచి వెళ్ళేటటువంటి సందర్భం కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తిరుమల తిరుపతినే కాదు అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచే విధంగా, అక్కడ జరిగే క్రమాలని కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రచారాలు చేశారంటే పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం చేశారు. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని, రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. ఆనాడు మనం చూస్తే అధ్యక్ష, టీటీడీ పరిపాలనలో టీటీడీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని చెప్పి
ఆ పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా వారు దానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫీజు చెల్లించారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సర్వేలో శాంతి భద్రతలు పతనమైపోయాయనే విషయాన్ని రుజువు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్ళబడి జరుగుతుంది కదా, కొన్ని నెలబడి జరుగుతుంది కదా, మరి ఎందుకు మీరు అర్థమై చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఆ ప్రాంతంలో అధికారులు ఏం చేస్తున్నారు? అది నా ప్రశ్న. అంటే ప్రభుత్వం అంటే భయం ఉండాలి. అమ్మమ్మో ఏమైనా తప్పు చేస్తే జరిగితే ఉపేక్షించని, అంతేగాని అవి లేకుండా ఏదో లేని మాటలు చెప్తే కాదు. కాబట్టి పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. అసలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అయితే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టారు, కానీ మేము ఆర్డర్ లేదు ఇక్కడ. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ ఒక పని చేయండి, మీ టీవీలో కంప్యూటర్ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి ఒక మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్లప్ప గారు వాళ్ళ తాలూకా సభ్యులు అందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపోయి నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం పప్పు గడిపోతుందంటే జనం చచ్చిపోతారండి బయట. ఎంతసేపు కష్టకాదించారు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయిన కక్ష పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలి తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన ఈ ఒక్క నిమిషాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు చెప్తూ మా ప్రభుత్వం వచ్చినాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. అలాగే అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కానీ టీచర్స్ కానీ మా కూటమి ప్రభుత్వంలోనే చాలా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చేయనివన్నీ కూడా మేము ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆమె స్టేట్మెంట్ చూస్తే చాలా మంది అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలని సంధ్యారాణి గారికి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంప్లీట్గా కంపేర్ చేసుకొని ఒకసారి స్టడీ చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు మీరు అంగన్వాడీ వాళ్ళకు మంచి చేసింటే గత 3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళు మహాధర్నా చేపట్టడం జరిగింది? సంధ్యారాణి గారు వాళ్ళకు సమస్యలు లేకుంటే ఈరోజు ధర్నాకు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు 23వ తేదీ నుంచి 27 వరకు ధర్నా ప్రకటించారు. స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. మీరు ఎక్కడ ఆపుతున్నారు? మీరు ఏమైనా చర్చలు జరిపించారా? ఎక్కడ జరిపించలేదే. వాళ్ళ డిమాండ్స్ కూడా ఈరోజు వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ప్రకటించిన డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ అయినా మీరు నెరవేరుస్తున్నారా? నెరవేర్చే ఆలోచన మీకుందా? ఉంటే ఈ రోజు ఎంత ధర్నా జరుగుతోంది, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిగింటే ఫలితం లేదా అని అడుగుతున్నాను. కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్ఎండ్బి డివిజనల్ కార్యాలయాన్ని శ్రీ సత్యసాయి జిల్లాకు తరలించడం తగదని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఎండ్బి డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్ఎండ్బితో పాటు కళ్యాణదుర్గం హెడ్ క్వార్టర్గా డీఎస్పీ, ఆర్డీఓ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కానీ నేడు కళ్యాణదుర్గంలో ఉన్న కార్యాలయాన్ని, సిబ్బందిని హిందూపురం తరలిస్తున్నారని, వీలైతే అదనంగా తీసుకురావాలని, ఉన్న వాటిని తరలించడం తగదన్నారు. 56-57 సంవత్సరాల నుంచి కూడా ఈ అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ కూడా సేవలు కూడా అందిస్తూ ఉంది. అలాగే వైద్యము, క్రీడలు, మహిళా సాధికారత విషయాల్లో కూడా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసింది. వారిని కూడా ఆర్థికంగా కూడా ముందుకు కూడా తీసుకుంది ఈ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక గృహాలన్నీ కూడా దాదాపు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ జిల్లాలో కూడా కట్టించిన దాన్ని కూడా ఆర్డిటి సంస్థకే కూడా ఖ్యాతి కూడా దక్కుతూ ఉంది. వెంటనే FCRI కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా
ఆందోళన కూడా ఈ జిల్లాలో కూడా చేపట్టడం కూడా జరిగింది. అనేకమైన కార్యక్రమం ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వారితో పాటు కూడా ఆందోళన కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అనంతపురం యొక్క జిల్లా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమంలో భాగస్వామి అంటే ఇతర సంస్థలు ఏదైనా కానీ ప్రజా సంఘాలు వాళ్ళు చేసే దాంట్లో కూడా పాల్గొనేదే కాకుండా ప్రత్యేకంగా కూడా కళ్యాణ్ దుర్గంలో కూడా అనుకున్నాం లాస్ట్ ఇయర్ మేలో కూడా పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది రంగయ్య గారి ఆధ్వర్యంలో. జూన్లో కూడా 16 రోజులు జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలోనే అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు మా పార్టీ సమన్వయకర్త నియోజకవర్గ సమన్వయకర్త కూడా ఆధ్వర్యంలో కూడా 16 రోజులు కూడా పాదయాత్ర చేసి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని. ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉండే పెద్దలు ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మంత్రులు వారందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యంగా ఆ ఉద్యమాలను నీరుగార్చడానికి ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రజలు కూడా చేసుకోవడానికి మేము కూడా దానికి కూడా సైతం అని చెప్పేసి మేము తీసుకొని వస్తాం. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాము కాబట్టి వాళ్ళు ఇస్తామని చెప్పారు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారితో కూడా ఇదే కళ్యాణ్ దుర్గంలో కూడా వాల్మీకి విగ్రహ యొక్క ప్రతిష్ట ముందు కూడా ఆ రోజు కూడా బహిరంగ కూడా కనకదాస్ దాంట్లో కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్డిటి సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఆర్డిటి సంస్థ అనేది కూడా ఏదైతే వారు సేవ చేస్తున్నారో ముఖ్యంగా వైద్య విషయంలో కానీ దాంట్లో చేస్తున్నారో దాని ఖర్చులు భరించడానికి కూడా ఆ సంస్థ దగ్గర డబ్బులు లేక ఆస్తులను కూడా ఈరోజు కూడా అమ్మడానికి కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేసే స్థాయికి చేరుకున్నా కూడా ఇంతవరకు కూడా స్థలం లేదు. ఇదిగో అదిగో రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది, అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఇంకా హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చింది ఫైల్ అని చెప్పడానికే ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి విషయమే చెప్తున్నాడు. చెప్పారని చెప్పేసి ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు నిన్న కావాల్సినడు మన కళ్యాణ్ దుర్గ శాసనసభ్యుడు సురేంద్ర బాబు గారు కానీ అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం. ఇప్పటికే ప్రజా సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా లేకపోతే రాజకీయ పార్టీలు ఆర్డిటి సంస్థను నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చేదే కాకుండా దాంట్లో మా పార్టీ భాగస్వామ్యం కానీ బట్టి మా వాళ్ళందరూ లీడర్ల యొక్క భాగస్వామ్యం ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమ మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రి సేవ్ ఆర్డిటి అని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వినపడేటట్టు చేశాం. కానీ ఈరోజు నేరుగా ప్రధానమంత్రికే మేము అనేది కూడా తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా కళ్యాణ్ దుర్గ్ నియోజకవర్గం నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. రంగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ చేస్తున్నాం. వచ్చే నెల 10వ తేదీ నుంచి కూడా మేము అనేది కూడా ఈ కార్యక్రమం కూడా మేము తీసుకొని పోతామని చెప్పేసి కూడా సాధారణ కోవిడ్ కుటుంబ సర్వేల కంటే జనగణన 2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో అప్రమత్తతో నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హింశాన్ శుక్లా అన్నారు. నెల్లూరు జిల్లా హరినాథపురంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో జిల్లా అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులలో అందరూ జనగణన ప్రక్రియపై అవగాహన పొందాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో కొత్తగా సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పశు వైద్యశాలల్లో సౌకర్యాలు ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి అచ్చెన్నాయుడు. త్వరలోనే వైద్యులు సిబ్బంది నియామకాలు చేపడతామని వెల్లడి.
టీటీడీను నాటి చైర్మన్లు అక్కడి ఎమ్మెల్యేలు ప్రైవేట్ కంపెనీల్లాగా మార్చుకుని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ధ్వజమెత్తిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయ బంగారు తాపడంలో 50 కేజీల బంగారం మాయం చేశారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే కోన రవికుమార్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.